ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ సుమస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సుమస్సు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని జాతకరీత్యా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ప్రబలమవుతుంటాయి. మరి శని ప్రతికూలతను నివారించుకోవటానికి, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు ఉన్నాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ నవమి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. ఈరోజు శనివారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని తొలగిస్తుంది, గ్రహశాంతికి దోహదపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, శత్రు క్షేత్ర స్థితి. కాబట్టి ఈ దోష నివృత్తికి అన్నదానం ఉపకరిస్తుంది. ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార వాణిజ్య సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు శ్రమతో కూడినటువంటి విజయాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతకి దోహదపడతాయి. ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. విజయాలకి దోహదపడుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు, క్రయ విక్రయాదులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక విజయాలు వ్యాపార రీత్యా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విద్యాపరమైనటువంటి చిక్కులు దూరమవుతాయి. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించటం లేదా వినటం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. గ్రహ అనుకూలత తోడవుతుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో ముందంజ వేయగలుగుతారు. వృత్తి
ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాల నుంచి బయటికి రాగలుగుతారు. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకై శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా అష్టమకేతు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విషయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ కరువు అవుతుంది. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కీలక బాధ్యతలు చేపట్టగలుగుతారు. వ్యాపార నిమిత్తమై ఏర్పడేటువంటి కార్యక్రమ నిర్వహణలో చిరు విఘ్నాలు చవిచూసినప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం వంటి చర్యల ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో సంకోచాలు ప్రబలమవుతాయి. వ్యాపార ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు వ్యాపార విస్తరణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. మానసిక సంతృప్తి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత కలుగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. ప్రోద్బలంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. విజయాలు అన్ని రంగాల వరకు సిద్ధిస్తాయి.
ఆత్మబలం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం వంటి చర్యల ద్వారా విజయాలు త్వరితగతిని పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ప్రయోజనాలు విస్తరణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాల నుంచి రక్షించబడతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. అర్కేహి అంటే శని. శని జాతకరీత్యా ప్రతికూలంగా ఉన్నప్పుడు రకరకాల ఈతి బాధలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తున్నప్పుడు శని యొక్క అనుగ్రహం తప్పనిసరి. శని యొక్క ప్రతికూలతని ఎలా తొలగించుకోవాలి, ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం. శనిదేవుడి యొక్క శుభదృష్టి కలగటానికి, శనిగ్రహ దోషం జాతకులకి సోకకుండా ఉండటానికి శాస్త్రరీత్యా పలు పరిహార ప్రక్రియల్ని సూచించారు. ఈ ప్రక్రియల్లో కొన్నిటినైనా జాతకులు అవలంబించినట్టయితే శనిగ్రహ ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాల ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. ఆర్థిక పరమైనటువంటి ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. శని కలిగించేటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని ప్రక్రియలు ఉపకరిస్తాయి. శనిదేవుని వాహనమైనటువంటి కాకికి ప్రతినిత్యం ధాన్యాన్ని లేదా అన్నాన్ని సమర్పించాలి. శనికి ప్రియమైనటువంటి శాంతి ప్రసాదాన్ని అంటే గోధుమ పిండిని పాలతో తడిపి చక్కెర వేసి ఉండలుగా చేయాలి. వీటిని పశుపక్షాదులకు, నీటిలోని చేపలకు దానాగా వేయాలి. శనివారం నాడు శివారాధన తప్పనిసరిగా చేసినట్టయితే శని యొక్క ప్రీతి ఏర్పడుతుంది. శివానుగ్రహం పొందినటువంటి శివభక్తులకు శని అత్యంత అనుకూలుడవుతాడు. కాబట్టి శనివారం నాడు సుమారుగా 22 సార్లు ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మౌనంగా జపించాలి. శనికి ప్రియమైన సమిధ గరిక. ఈ గరికెతో వారంలో ఏదో ఒక రోజు గణేశుణ్ణి ఆరాధించడం ద్వారా కూడా శనిగ్రహ దోషం వల్ల ఏర్పడేటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శనివారం నాడు రావి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు కూడా ఆర్థిక సమస్యల్ని నివారింపచేస్తాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా శని మిత్రక్షేత్రమైన తులారాశిలో సంచరిస్తున్నాడు. శని బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి నీలం రంగు పుష్పాలతో శని చిత్రపటానికి పూజ చేయటం, దానితో పాటుగా జమ్మి ఆకులు కానీ మారేడు ఆకులు కానీ శనీశ్వరుడి విగ్రహం మీద ఉంచటం, నల్ల మినుములు, నల్ల నువ్వులు, ఇనుము వీటిలో ఏదో ఒకటి ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు మధ్వ నవమి సందర్భంగా మధ్వాచార్యుల వారిని స్మరించుకోవటం, మీ పూజా మందిరంలో బ్రహ్మసూత్రాల గ్రంథాన్ని ఉంచి పూజ చేయటం ద్వారా మానసిక ప్రశాంతత పొంది ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు వ్యాపారంలో నూతన ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవటానికి, నూతన గృహప్రవేశానికి, గృహాన్ని నిర్మించుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీకు ఉద్యోగంలో తరచూ మార్పులు ఏర్పడుతున్నాయా? ఉద్యోగంలో స్థిరత్వం కోసం దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధన చేయటం ద్వారా లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఆ తల్లికి ప్రీతిపాత్రమైనటువంటి చలిమిడిని నివేదన చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు చేస్తున్న ఉద్యోగంలో చక్కటి స్థిరత్వం పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితం చాలా విశేషవంతమైంది. చిత్రమైన ఈ జగత్తులో విచిత్రవంతమైన బుద్ధిజీవి కావటమే
ఇక్కడ ఉన్నటువంటి పరమార్థం. ఈ బుద్ధిజీవి అనుక్షణం కూడాను ఇదంతా నాది, వీళ్ళంతా నా వాళ్ళు అనేటువంటి భావనా పరంపరతో ఆశలు నిండిన హృదయంలో ఆశాదీపం వెలిగించడానికి విశ్వప్రయత్నం చేస్తూ నిత్యం కూడా ఆరాట పోరాటాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. ఈ ఆరాట పోరాట వ్యవస్థలో అనేక ఆశలు, కోరికలు. ఆ కోరికల్లో గృహం కూడా ఒకటి. గృహం కట్టిన తర్వాత ఆచరించేటువంటి విధి విధానం చక్కగా కనుక ఉంటే, సాంప్రదాయబద్ధంగా కనుక ఉన్నట్లయితే ఆ గృహంలో దేదీప్యవంతమైనటువంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అందరూ కూడా హాయిగా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు మానవ జన్మే 3 రకాలైనటువంటి రుణాలతో ఉద్భవించడం జరుగుతుంది. ఈ 3 రుణాలు తీర్చుకోవడానికి ఈ శరీరరీత్యా పాటుపడుతూ ఉంటాడు. దానిలో అనేకమైనటువంటి ఆరాట పోరాటాలు సంభవిస్తూ ఉంటాయి. అయితే పవిత్ర భారతావనంలో పుట్టినటువంటి ప్రతి జీవి కొన్ని నియమాలు, కొన్ని ధర్మసూత్రాలు గృహంలో పాటించి తీరాలి. అలా గనక పాటించినట్లయితేనే ఆ గృహంలో ఒక అద్భుతమైనటువంటి కళ, ఒక అద్భుతవంతమైనటువంటి శాంతితత్వం విరాజిల్లుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మంత్రరహిత దినచర్య అనేటువంటిది అసంపూర్ణమైనది అనే విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గృహ యజమాని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉదయం నిద్ర నుంచి లేస్తూనే ఆ నిద్ర మంచం మీదనే కాఫీ తాగే అలవాటు ఉంటే ముఖ్యంగా మానాలి. కాఫీ తాగే అలవాటు మానేసి నిద్ర నుంచి లేస్తూనే కనులు తెరిచే ముందుగానే గోవిందనామస్మరణ చేస్తూ కనులు తెరవాలి. కళ్ళు తెరిచిన తర్వాత భూమి మీద పాదాలు మోపాలి కదా. ఆ పాదాలు మోపేటప్పుడండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ప్రతి ఒక్కరూ, ప్రతి యజమాని కూడా ఇది పాటించినట్లయితే ఎంత పురోభివృద్ధిలోకి వస్తారో మీకే తెలుస్తుంది. ఈ 5 వేళ్ళు మొత్తం 10. ఈ 10 వేళ్ళని కూడాను భూమి మీద అలా మోపండి. ఏ భగవాన్ నీ అనుగ్రహ కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరింపచేయి, నేను నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పేసి భూదేవికి వందనం చేసి నిద్ర నుంచి లేచిన తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పని ఇది. ఇలా గనక చేసి గనక మీరు ఉత్తర దిశగా గనక నడిచి బయటికి వచ్చి ప్రకృతి పరమాత్మతత్వాన్ని చూసి నమస్కారం చేయాలి. అంటే వేప చెట్టు ఉందనుకోండి మీ ఇంటి దగ్గర, ఆ వేప చెట్టుకి నమస్కారం చేయండి, తప్పే ఉంది. అలాగే గోవులు ఉన్నాయనుకోండి ఎదురుగా పక్కనే, ఆ గోమాతకు కూడా నమస్కారం చేయండి. అద్భుతం, ఆనందం, అమోఘం మీ జీవితం. నిద్ర నుంచి లేచిన ప్రతి గృహిణి మొట్టమొదటిసారిగా ఉదయం పూట దొడ్డి తలుపు తీసి తర్వాత మిగతా తలుపులు తెరవాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిద్రా దేవత జ్యేష్ఠాదేవి. ఈ జ్యేష్ఠాదేవి అనేటువంటిది దరిద్ర దేవత. ఈ దరిద్ర దేవతను పోగొట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన ముఖ్య నియమం ఏంటంటే సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవటం అలవాటు చేసుకోవాలి. అసలు సిసలైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ప్రభావం అయితే తొందరగా పడుకొని తొందరగా నిద్ర నుంచి లేవండి అని గృహ యజమానే కాదు ఇంటిల్లిపాది కూడా ఆచరిస్తే ఇంకా మంచిది. లక్ష్మీదేవి లోపలికి వస్తుంది, జ్యేష్ఠాదేవి త్వరగా పారిపోతుంది. జ్యేష్ఠాదేవి పారిపోవడానికి దొడ్డి తలుపు తీయాలి మొట్టమొదటిసారిగా. తర్వాత ముఖ్యమైనటువంటి సింహద్వారం తెరవాలి. సింహద్వారం తెరిచి ఉత్తర దిశగా అలా బయటికి వచ్చి నమస్కారం చేసుకొని వచ్చి తర్వాత దంతధావన ప్రక్రియ చేయాలి. ఈ దంతధావన ప్రక్రియ కూడా సూర్యుడి వైపు తిరిగి చేయకూడదు, మహా ఘోరమైన పాపం. అంటే తూర్పు తిరిగి దంతధావనం చేయటం, తూర్పు తిరిగి కడుక్కోకూడదు. ఉత్తరం ముఖంగా కడుక్కోవచ్చు, పడమర ముఖంగా కడుక్కోవచ్చు. కూర్చొని కడుక్కోవడం చాలా మంచిది. తర్వాత రాగి చెంబు నీరు కాసిని తాగి తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి స్నానం చేసిన పిదప విభూతి ధారణ చేయాలి. విభూతి ఐశ్వర్యం. విభూతి ఎందుకంటే పరమేశ్వరుడు రాసుకున్నాడంటే మన కర్మలన్నీ కూడా తొలగించడానికి రాసుకున్నాడు ఆయన ఒళ్ళంతా. ఈ దృశ్యమాన జగత్తులో ప్రతి వస్తువు కూడా ఏనాటికైనా శ్మశానంలో బూడిదేనయ్యా అని చెప్పడానికి. అందుకని శివుడు సృష్టించిన మానవుడు శివ విభూతిని శివనామంతో స్నానం చేసిన అనంతరం రాసుకోవడం చాలా మంచిది గృహ యజమాని. ఆ విభూతి కూడా ఉదయం పూట రాసుకునేటప్పుడు ఓ చుక్క నీళ్లు వేసి ఓం నమ శివాయ అని చెప్పేసి రాసుకోవాలి. నుదుట, వక్షస్థలానికి, చేతులకి, ఇట్లా ఈ యొక్క భుజాలకి విభూతి రాసుకొని గనక
చక్కగా అనుష్ఠాన కార్యక్రమానికి కనుక బయలుదేరినట్లయితే సర్వే సర్వత్రా కూడా ఆ గృహంలో ఎప్పుడూ కూడాను ఆర్థిక ఇబ్బందులు రావు, మానసిక అశాంతి ఉండదు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఇంటి ఇల్లాలు భర్త నిద్ర నుంచి లేవక పూర్వమే నిద్ర నుంచి లేచి తాను గృహ నిర్వహణ కార్యక్రమాన్ని నెరవేర్చాలి. అంటే ఇంటి బయట ముంగిట రతనాల ముగ్గులు వేయాలి. చక్కగా ఊడ్చేసి ముగ్గులు పెట్టి ఆ గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని తర్వాత ఆమె స్నానం చేసి చక్కగా తన భర్త నిద్ర నుంచి లేచే లోపల తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని సుప్రభాత సేవ అనేటువంటిది, లేకపోతే చక్కటి సన్నాయి మేళం పొద్దున్నే ఏ ఇంట్లో అయితే వినపడుతుందో ఆ ఇల్లు శుభప్రదంగా విరాజిల్లుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే వాస్తు శాస్త్ర రీత్యా ప్రతి గృహంలోనూ ప్రతి వ్యక్తి కూడా నిత్యం కూడా పాటించవలసిన సాంప్రదాయబద్ధమైన నియమాలు ఏమైనా ఉన్నాయా అన్నది ప్రశ్న. ధర్మాచరణయే మానవ జీవితానికి లాభదాయకవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తుంది. ధర్మాచరణతో ప్రతి గృహము గృహ యజమాని కూడాను ఆ గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడాను ఆ ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ధర్మ సూత్రాలని కనుక పాటించినట్లయితే ఆ గృహంలో ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఎటువంటి రుగ్మతలు కూడాను రానే రావు. గృహ యజమాని ముఖ్యంగా పాటించవలసింది దైవ ఆరాధనా తత్వం, దానికి తోడుగా సాంప్రదాయబద్ధమైనటువంటి నియమానుసారాలు. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.